చందమామ రామాయణం 32వ భాగం. నూరామడల దూరం దూకినా కూడా హనుమంతుడికి ఆయాసం కలగలేదు. ఆఖరుకు ఊపిరి కూడా వేగంగా పీల్చలేదు. అందుచేత అతను, నేను ఎన్ని నూరామడలైనా దూకగలను, ఈ సముద్రం దాటడం ఏపాటి అనుకున్నాడు. తను పచ్చిక భూముల మీదుగా, చిన్న పెద్ద కొండలు గల అరణ్యాల మధ్యగా లంకా నగరం కేసి నడవసాగాడు. లంకా పట్టణం చుట్టూ సరళ చెట్లు, కొండగోగులు, ఖర్జూరాలు, జంభీరాలు, కొండ మల్లెలు, మొగలి పొదలు, ఏడాకుల అరటులు మొదలైన ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. అందమైన ఉద్యానాలున్నాయి. నగరం చుట్టూ బంగారు ప్రాకారాలున్నాయి. అగడ్తలు ఉన్నాయి. ఎవరూ లోపల ప్రవేశించకుండా భయంకరులైన రాక్షసులు ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. లెక్కలేని కోట బురుజులతోనూ, ధ్వజస్తంభాలతోనూ, ప్రకాశిస్తున్న ఇళ్లతోనూ అతి మనోహరంగా ఉన్న లంకా నగరం ఎత్తున ఉండటం చేత నిజంగానే దేవలోకానికి సంబంధించినట్టుగా ఉన్నది. లంకా నగరము, దానికి గల రక్షణలు, రాక్షసుల కాపలా చూస్తూ ఉంటే హనుమంతుడికొక ఆలోచన కలిగింది. వానరులు సముద్రం దాటి ఈ లంకకు ఎలా వస్తారు? 100 యోజనాల సముద్రాన్ని లంఘించగల వానర వీరులలో హనుమంతుడు గాక అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ల మాటేమిటి? మహావీరుడైనప్పటికీ రాముడిక్కడికి వచ్చి ఈ లంకను జయించగలడా అని హనుమంతుడికి అనుమానం కలిగింది. సీతను చూసినాక ఈ శంకల గురించి ఆలోచించవచ్చుననుకుని హనుమంతుడు లంకలో ప్రవేశించడానికి చిన్న రూపం ధరించాడు. మరి చిన్న శరీరం అయితే త్వరగా కదలలేదు. మరి పెద్ద శరీరం అందరినీ ఆకర్షిస్తుంది. అందుచేత అన్ని విధాల అనుకూలించే ప్రమాణంలో శరీరాన్ని ఉంచుకుని అతను ముందుకు సాగాడు. లంకలో జొరబడి సీతను వెతకటానికి రాత్రివేళ మేలని అతనికి తోచింది. అందుచేత అతను సూర్యాస్తమయమయ్యాక పిల్లి ప్రమాణంగల దేహంతో 4 కాళ్ల మీద ఒకేసారి గెంతుతూ కోతిలాగే లంక ప్రవేశించాడు. లంకా నగరం హనుమంతుడికి అద్భుతంగా కనబడింది. అక్కడగల మేడలు, వాటికి వెండి బంగారాల స్తంభాలు, స్ఫటికమణుల అలంకారాలు, ఎక్కడ చూసినా మణులతోనూ ముత్యాలతోనూ తీర్చిన అలంకరణలు. ఆహా! ఈ నగరాన్ని వానరులు ఎలా జయిస్తారు అనుకున్నాడు హనుమంతుడు. ఆకస్మాత్తుగా హనుమంతుడి ముందు ఒక భయంకర వికృతాకారం సాక్షాత్కరించి, పెద్ద గొంతుతో అరుస్తూ, ఎవరు నీవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను అన్నది. నా సంగతి చెబుతానుగాని, నీవెవతెవు? వికారమైన కళ్లతో ఈ నగర ద్వారం దగ్గర ఏం చేస్తున్నావు అని హనుమంతుడు ఆ ఆకారాన్ని అడిగాడు. నేను ఈ లంకా నగరానికి కింకరిని. ఈ నగరాన్ని నేను రక్షిస్తున్నాను. నన్ను గెలిచి నీవు నగరంలోకి అడుగుపెట్టలేవు. నిశ్చయంగా నా చేతిలో చస్తావు అన్నది లంక. మరేమీ లేదు. ఈ బురుజులు ప్రాకారాలు గల అందమైన లంకా నగరాన్ని చూడబుద్ధి పుట్టివచ్చాను. నగరమంతా చూసి ఎలా వచ్చానో అలాగే పోతాను, ఇంకేమీ చేయను అన్నాడు హనుమంతుడు. ఆ మాట విని లంక హనుమంతుడిని అరచేత్తో గట్టిగా చరిచింది. హనుమంతుడొక్క కేక పెట్టి తన ఎడమ పిడికిలి బిగించి లంకిను ఒక్కపోటు పొడిచాడు. దాన్ని చంపాలనే ఉద్దేశం లేకపోవడం చేత అతను అట్టే బలంగా కూడా పొడవలేదు. కాని ఆ దెబ్బకే లంక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నేల కూలింది. లంక హనుమంతుడికి ఒక్క నమస్కారం పెట్టి, కోతిరాజా, నీవు మహాబలుడవు. నా మీద నీ శక్తి చూపక నన్ను కాపాడు. నేను ఓడిపోయాను. నన్ను ఎవరో వానరుడు వచ్చి జయిస్తాడని, అంతటితో రాక్షసులకు చేటు మూడుతుందని ఒకప్పుడు బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఇక రాక్షసులకు కీడు తప్పదు. సీతను ఎత్తుకు వచ్చి రావణుడు రాక్షసులందరికీ నాశనం తెచ్చాడు. నీవు నగరం ప్రవేశించి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. సీతను కూడా చూడు అన్నది. ఈ విధంగా లంకని జయించిన హనుమంతుడు ప్రాకారం ఎక్కి లంకా నగరంలోకి దిగి, ఎడమ కాలు ముందు పెట్టి నగరం ప్రవేశించాడు. అతను రాజమార్గం వెంటపోతుంటే వాద్యధ్వనులు, నవ్వులు వినిపించాయి. ఇళ్లన్నీ ఎంతో అందంగా రంగురంగుల పుష్పమాలలతోనూ, చిత్రవిచిత్రమైన రంగులతోనూ అలంకరించి ఉన్నాయి. మద్యం తాగిన స్త్రీలు త్రిస్థాయిలలో మనోహరంగా పాడి గంధర్వ స్త్రీలను జ్ఞాపకం చేస్తున్నారు. రాక్షసుల ఇళ్లలో స్త్రీలు అటూ ఇటూ తిరిగేటప్పుడు, మేడల మెట్లెక్కేటప్పుడు చేసే అందెలు మొదలైన వాటి ధ్వనులు హనుమంతుడు విన్నాడు. కొన్ని ఇళ్లలో మంత్రాలు చదువుతున్నారు. ఒకచోట రాక్షస సేన వీడీసి ఉండటం కనిపించింది. హనుమంతుడు రావణుడు మొదలైన రాక్షస ప్రముఖులుండే కోటకు చేరేసరికి పొద్దుపోయింది. దాని లోపల బంగారపుటిళ్ళు, బంగారు పూత పూసి, ముత్యాలతో అలంకరించిన ప్రాకారాలు ఉన్నాయి. దానికి భయంకరులైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఎవరికీ తెలియకుండా హనుమంతుడు అంతర్నగరం ప్రవేశించాడు. ప్రతి ఒక్క ఇంటా రథాలు, ఏనుగులు, గుర్రాలు, సింహాసనాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా బాగా తిని, తాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్న రాక్షస స్త్రీ పురుషులు అతనికి కనిపించారు. అతను ధైర్యంగా ప్రతి ఇల్లు, ఇంటి తోటా పరిశీలిస్తూ ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మహోదారుడు, విరూపాక్షుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, రశ్మికేతువు, వజ్రకాయుడు, ధూమ్రాక్షుడు, విద్యుద్రూపుడు,
విఘనుడు, శుకానానుడు, యుద్ధోన్మత్తుడు, ధ్వజగ్రీవుడు, బ్రహ్మకర్ణుడు, ఇంద్రజిహుడు, కరాళుడు మొదలైన రాక్షస ప్రముఖుల ఇళ్లన్నీ గాలించి రావణుడి ఇంట జొరబడ్డాడు. ఆ ఇంటి ఆవరణలో రంగురంగుల గుర్రాలు, ఐరావతాల లాంటి ఏనుగులు, శ్రేష్టమైన బంగారు ఆభరణాలు ధరించిన కావలివాళ్లు కనిపించారు. ఆ ఇంట లతాగృహాలు, చిత్రశాలలు, క్రీడాగృహాలు మొదలైనవి వేరువేరుగా ఉన్నాయి. అంతటా మణులు ప్రకాశిస్తున్నాయి. ఆ ఇంట మంచాలు, పీటలు, పాత్రలు సమస్తము బంగారంతో చేసినవే. ఎక్కడ చూసినా పుష్పమాలలు, సుగంధ దీపాలు, ధూపాలు కనిపించాయి. విశ్వకర్మ నిర్మించిన ఆ గృహం కన్నా అందమైనది ప్రపంచంలో ఎక్కడా లేదు. అక్కడే పుష్పక విమానం కూడా హనుమంతుడికి కనిపించింది. అత్యద్భుతమైన పుష్పక విమానాన్ని వివరంగా చూసి హనుమంతుడు రావణుడి శయ్యాగారానికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటింది. అందరూ నిద్రపోతున్నారు. అక్కడ హనుమంతుడికి 1000 మంది స్త్రీలు కనిపించారు. వారిలో చాలామంది అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నారు. కొందరి చేతుల్లో ఇంకా వాద్యాలు మొదలైనవి ఉన్నాయి. వారిలో చాలామంది సౌందర్యవతులున్నారు. వారందరూ రావణుడి భార్యలు. వారిలో ఋషుల స్త్రీలు, దేవ గంధర్వ స్త్రీలు, రాక్షస స్త్రీలు ఉన్నారు. కాని ఒక్కతే కూడా బలాత్కారంగా తెచ్చినది కాదు. అందరికీ అతడిపై ప్రేమ ఉన్నది. రావణుడు ఒకపక్కగా శయ్యపై నిద్రపోతున్నాడు. అతడు తన నల్లని శరీరానికి ఎర్రని చందనం పూసుకుని, బంగారు అలంకారాలు గల బట్టలు ధరించి మందర పర్వతంలాగా ఉన్నాడు. రావణుడికి సమీపంగా వెళ్లిన హనుమంతుడు భయపడ్డవాడిలాగా వెనక్కు వెళ్లి, పక్కనే ఉన్న మెట్ల మీదికెక్కి అక్కడినుంచి రావణుని పరీక్షించాడు. నిద్రపోతున్న స్త్రీలలో సీత ఉన్నదేమోనని అతను చూడటంలో, అతని కళ్ళు రావణుడి పక్కనే పడుకొని ఉన్న మండోదరిపై పడ్డాయి. ఆమెను చూసి సీతే అనుకుని హనుమంతుడు ఒక్క క్షణంపాటు సంతోషించి, మరుక్షణం అనుమానంలో పడ్డాడు. రాముని ఎడబాసిన సీతకు నిద్రాహారాలు, అలంకరణలు, తాగుడు ఉంటాయా? అందుచేత ఆమె సీత అయి ఉండదని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. అతనికి అనేక రకాల స్త్రీలు కనిపించారు గాని సీత కనిపించలేదు. సీత ప్రాణాలతో ఉంటే అందరు స్త్రీల మధ్యగాక ఇంకెక్కడో ఉంటుందా? సీత ఆత్మహత్య చేసుకున్నదేమోనని హనుమంతుడికి అనుమానం కలిగింది. ఇంత యత్నము చేసి చివరకు సీతను చూడకుండానే తిరిగి పోవలసి వస్తుందా అని అతను భయపడ్డాడు. హనుమంతుడు మిగిలిన లంక యావత్తూ వెతకటానికి నిశ్చయించుకున్నాడు. పెడగా అనేక ఇళ్లున్నాయి. కొన్ని మేడలు, కొన్ని ఇళ్లలో నేలమాళిగలున్నాయి. హనుమంతుడు అన్ని ఇళ్లలోకి జొరబడి అంతటా సీత కోసం వెతికాడు. ఆఖరుకు వీధులు, మంటపాలు, తిన్నెలు, బావులు కూడా వెతికాడు. సీత అసలు లంక దాకా రానే లేదేమో, రావణుడు తెచ్చేటప్పుడు మార్గమధ్యానో, సముద్రంలోనో పడిపోయిందేమోనని కూడా అతనికి తోచింది. తాను సీతను చూడక తిరిగిపోతే రాముడు చస్తాడు. రాముడి తమ్ములు చస్తారు. సుగ్రీవుడు, అంగదుడు చస్తారు. అందుచేత సీత కనబడేదాకా తాను లంకను విడువరాదు. ఇక్కడే ఏ వనంలోనో పళ్ళు ఫలాలు తింటూ ఉండి, సీతను చూడలేకపోయిన పక్షంలో ప్రాయోపవేశం చేయటం మంచిదని హనుమంతుడు తీర్మానించుకున్నాడు. రాత్రి అయిపోవచ్చింది. హనుమంతుడు ప్రాకారం మీదుగా దూకి చుట్టూ చూసేసరికి అతనికి అశోకవనం కనిపించింది. అక్కడ కూడా సీత కోసం వెతకవచ్చునని అతనికి తోచింది. ప్రాకారం మీది నుంచి చూస్తే అశోకవనంలో అశోక వృక్షాలతో పాటు మామిడి చెట్లు, సంపెంగ చెట్లు, ఇతర వృక్షాలు, దట్టంగా అల్లుకుని ఉన్న లతలు, నానా రకాల పక్షులు ఉన్నట్టు తెలిసింది. హనుమంతుడు విడిచిన బాణంలాగా ఆ చెట్ల మీదుగా పరిగెత్తసాగాడు. అతని వేగానికి చెట్లు పూలను రాల్చాయి. పక్షులు గోల చేస్తూ ఎగిరాయి. హనుమంతుడు ఆ చెట్ల మీదుగా పోతూ ఆకులు పళ్ళు రాల్చి చెట్లను మోడు చేశాడు. లతలను చిందరవందలు చేశాడు. అశోకవనంలో అనేక రకాల అందమైన కట్టడాలు ఉన్నాయి. కృత్రిమ వృక్షాలు, దిగుడు బావులు ఉన్నాయి. ఒకచోట ఒక క్రీడా పర్వతం ఉన్నది. దాని చుట్టూ చెట్లు ఉన్నాయి. దానిమీద రాతి ఇళ్లున్నాయి. దానిపైనుంచి ఒక నది కిందికి ప్రవహిస్తున్నది. ఆ నదికి దూరంగా తామర తంపర కనిపించింది. అక్కడ చల్లని నీరుగల కృత్రిమమైన తటాకం ఒకటి ఉన్నది. దానికి రత్నాల మెట్లు ఉన్నాయి. ముత్యాలు ఇసుకలాగా పోసి ఉన్నాయి. దాని చుట్టూ అందమైన చెట్లు, గొప్ప మేడలు ఉన్నాయి. హనుమంతుడికి దట్టమైన ఆకులు, బంగారు అరుగులు గల సింసుపా వృక్షం ఒకటి కనిపించింది. అతను కొన్ని బంగారు వృక్షాలను, వాటి మధ్య గల ఒక అశోక వృక్షాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. గాలికి కదిలినప్పుడల్లా గజ్జల మోత వినిపించింది. అతను సీంసుపా వృక్షం ఎక్కి, ఈ అశోకవనం ఇంత అందంగా ఉన్నదే, సీత రోజూ ఇక్కడికి రాక మానదు. ఆమెకు వన విహారం ఇష్టం. ఆమె విహరించడానికి ఈ వనం తగి ఉన్నది. స్నానమాడటానికి ఈ జలాశయం కూడా తగి ఉన్నది. రాముణ్ణి తలచుకుని దుఃఖించటానికైనా ఇది ఎంతో అనువైన చోటు. సీతకు ఈ వనము, ఈ వనానికి సీత తగి ఉంటారు. ఆమె జీవించే ఉండాలిగాని ఇక్కడికి రాకుండా ఉండదు. నేనామెను తప్పక చూస్తాను కూడా అని అనుకున్నాడు. చందమామ రామాయణం 32వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.